ఓకేనా. ఈరోజు కాన్సెప్ట్లో మనం ఫీచర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫీచర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఒకటి, సాఫ్ట్వేర్ కాస్ట్ ఒకటి. సాఫ్ట్వేర్ కాస్ట్ సమయాన్ని బట్టి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటో కూడా మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఓకే, సో ఫీచర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం సాఫ్ట్వేర్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ని, ఆ ప్రోడక్ట్కి మనం ఉపయోగించాల్సినటువంటి పదం ఏంటి? డెవలప్డ్ అనే పదాన్ని ఉపయోగించాలి. సాఫ్ట్వేర్ ఈజ్ డెవలప్డ్ బట్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్. సో మ్యానుఫ్యాక్చర్డ్ ఈజ్ ద వర్డ్ విచ్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ద థింగ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ and the things never have modifications in future. The things cannot be updated in future. ఏవైతే ప్రొడక్ట్స్, సాఫ్ట్వేర్ని ప్రొడక్ట్ అంటాం. ఒక హార్డ్వేర్, మన చేతుల్లో ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా ఒక ప్రొడక్టే, ఒక వస్తువే. అది ఒక ఉత్పత్తి ద్వారా వచ్చింది, రెండు ఉత్పత్తులే. అయితే సెల్ ఫోన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ అంటాం, సాఫ్ట్వేర్ ఈజ్ డెవలప్డ్ అంటాం. డెవలప్డ్ అనొచ్చు, ఇక్కడ ఇంకో పదం కూడా ఇచ్చాడు, ఇంజనీర్డ్. అవునా? సో మ్యానుఫ్యాక్చర్డ్ అనే దాన్ని దేనికి యూజ్ చేస్తామో నిన్న మనం చాలా డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. మ్యానుఫ్యాక్చర్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద థింగ్స్ విచ్ హ్యావ్ నో మోడిఫికేషన్స్ ఇన్ ఫ్యూచర్. అలాంటి వాటికి మనం మ్యానుఫ్యాక్చర్డ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. వెయిట్ చేయండి 1 సెకండ్. JFA గుర్తుపెట్టుకో. ఎవరికి ల్యాప్టాప్స్ ఇస్తున్నాం మళ్ళీ వాళ్ళు నీకు తిరిగి తీసుకొని రావాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు నీకు తిరిగి తీసుకొని రావాలి. ఎవరికి ల్యాప్టాప్ కావాలంటే నా దగ్గరికి పంపించు, నువ్వేం మాట్లాడద్దు. అర్థమవుతుందా? నన్ను అడిగితే నేను వాళ్ళకి చెప్తాను, నువ్వేం చెప్పద్దు. నువ్వు చెప్పడం కూడా మంచిది కాదు. వాళ్ళు ల్యాప్టాప్ కోసం ఇక్కడికే వస్తారు కదా, నా దగ్గరికి వస్తారు నేరుగా. JFA UDUICRB. అది ఇటు తిప్పు. అక్కడే పెట్టి అక్కడ పెట్టి చాలు. నాకు స్క్రీన్ పెద్ద చేసేసి సరే. నా అకౌంట్ తీసుకో. చెయ్యబ్బా, తెలుసుగా నీకు కేవీఎస్ఆర్ రాఘవ. ఓకేనా? సో సాఫ్ట్వేర్ ఈజ్ డెవలప్డ్. అలాగే అది ఏంటి, ఎందుకు అనేది కూడా చెప్తున్నాడు చూడండి. దట్ మీన్స్ వన్స్ ఏ హార్డ్వేర్ హ్యాస్ బీన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు మాడిఫై, బట్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ కెన్ బి మాడిఫైడ్ అండ్ అప్గ్రేడెడ్. అవునా? సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు అప్డేషన్ గురవుతుంటుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. కానీ హార్డ్వేర్ ఒక్కసారి తయారైంది అంటే ఇంకంతే, అది దాన్ని మీరు మళ్ళీ మార్చలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్కి వెళ్ళిపోయి మీ సెల్ ఫోన్కి సెల్ ఫోన్ అమ్మేటువంటి షాప్కి వెళ్ళిపోయి, బాబు నాకు 64 GB మెమరీ కార్డు ఇవ్వు అన్నాడు అనుకోండి. అన్నారు మీరు, వాడు 64 GB ఇస్తాడు.
మీరు 4 రోజుల పాటు వాడారు. వాడిన తర్వాత వెండార్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడైతే కొనుక్కున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఈ 64 జీబీ మెమరీ కార్డ్ని 128 జీబీగా మార్చి ఇవ్వగలవా, ఏదైనా చిన్న చిన్న మార్పులు చేసి అన్నాం అనుకోండి, వాడు మనల్ని విచిత్రంగా చూస్తాడు. సో ఒక హార్డ్వేర్ డివైస్ అనేది ఒక్కసారి మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది అంటే ఇట్ కెనాట్ బి modified, it cannot get any modifications at all. But not software. Software products can be modified. Avuna? So by the time software can have chances to get modifications, right? తర్వాత నేను చెప్పుకుని మళ్ళీ ఇంకొకసారి చెప్పుకొని ముందుకెళ్దాం. సాఫ్ట్వేర్ డజంట్ వేర్ అవుట్. అవునా? సాఫ్ట్వేర్ డజంట్ వేర్ అవుట్. సాఫ్ట్వేర్ని మనం వేరౌట్ చేయలేం. ఓకేనా? సాఫ్ట్వేర్ని వేరౌట్ చేయలేం. డెటోరియేట్ అంటాం దాన్ని. డెటోరియేట్ అంటే మార్పులకు గురవుతూ ఉంటుంది అనమాట. సాఫ్ట్వేర్ మార్పులకి గురవుతూ ఉంటుంది. ఆ మార్పులు వచ్చినప్పుడు కొంచెం చిన్న బ్రేక్ లాగా వస్తుంది, మళ్ళీ మనం ముందుకెళ్తాం సాఫ్ట్వేర్లో. అంతేగాని సాఫ్ట్వేర్ని పూర్తిగా వేరౌట్ చెయ్యం. వేరౌట్ అంటే ఏంటి? పూర్తిగా వదిలిపెట్టేసేయం మనం. ఓకే, దానికి సంబంధించి కింద చక్కగా నిన్న మనం చెప్పుకున్నటువంటిదే మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే యు ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, ఇది థియరీ సబ్జెక్ట్. ప్రెజెంటేషన్ అయిపోయిందా? ఒక్క నిమిషం. లేదు నాన్న, వస్తుంది ప్రెజెంటింగ్, వస్తుంది. మీరు కొంచెం ఇంక ఏ స్క్రీన్ టచ్ చేయవాకండి. సపోజ్ మీ ప్రెజెంటేషన్ అందరికీ వస్తుంది, మీకు ఆగిపోయిందంటే మీరు ఇంకొక వ్యక్తి యొక్క స్క్రీన్ని పింక్ చేసుకున్నారు మీ స్క్రీన్కి. ఓకేనా? సో అందుకని నేను చెప్పేది ఏంటంటే మొబైల్ని సాధ్యమైనంత వరకు టచ్ చేయకుండా దాన్ని ఒక గోడకు కానీ, ఓకేనా, లేదా ఒక కుర్చీ మీద కానీ, లేదా ఇంకెక్కడైనా సరే దాన్ని అక్కడ నిలిపి ఉంచండి. దాన్ని ముట్టుకోవాలి తొందరపడి. ఏదో మీ వేలు కొన టచ్ అయినా కూడా ఎక్కడో చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. ఓకేనా? రైట్. సో కింద మనకు బాత్ టబ్ కర్వ్ ఇచ్చాడు చూడండి. ఒక హార్డ్వేర్ ఫెయిల్యూర్ ఏ విధంగా జరుగుతుందనే దానికి బాత్ టబ్ కర్వ్ ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ వేర్ వర్సెస్ డెటోరియేషన్. సో హార్డ్వేర్ వేర్స్ అవుట్, ఖచ్చితంగా వేర్ అవుట్ అవుతుంది. ఎందుకంటే హార్డ్వేర్ మొట్టమొదటి దశలో తయారు చేసినప్పుడు ఫెయిల్యూర్ స్టేట్లోనే ఉంటుంది. దాన్ని యూజ్ చేయడం మొదలు పెడతాం, అంటే దాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకుంటాం. వన్స్ మన ఆధీనంలోకి వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా హార్డ్వేర్ రన్ అవుతుంటుంది. కొంతకాలం పోయిన తర్వాత ఆటోమేటిక్గా అది బై ద డస్ట్, అవునా, బై హ్యూమిడిటీ, బై ద యూసేజ్, బై ద ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వలన హార్డ్వేర్ అనేది నిదానంగా దాని యొక్క గుణాన్ని, దాని యొక్క క్వాలిటీని కోల్పోతూ చివరికి వేరౌట్ అయిపోతుంది. ఖచ్చితంగా అయిపోతుంది. మనం చూడండి, మనం ఒక ఎలక్ట్రికల్ బల్బ్ తీసుకుందాం అనుకోండి. ఎలక్ట్రికల్ బల్బ్ అది ఇంట్లో పెడతాం, బల్బ్ తీసుకొచ్చి అది చాలా కాలం పాటు చాలా బాగా కాంతి మీకు ఇస్తుంది అనమాట. కొంతకాలం పోయిన తర్వాత ట్యూబ్లైట్ అనుకోండి, కాస్త టకటకా వెలగటం, డల్గా ఉండటం, ట్యూబ్లైట్కి అటు చివర ఇటు చివర ట్యూబ్లైట్స్కి బ్లాక్గా ఒక షేడింగ్ రావటం, ఇలా జరుగుతుంటుంది. కొంతకాలానికి ట్యూబ్లైట్ అనేది పూర్తిగా వేరౌట్ అయిపోతుంది. ఏం చేస్తాం మనం? ఇంతకాలం మనకు లైటింగ్ ఇచ్చింది కదా అని చెప్పేసి దాన్ని భద్రంగా ఇంట్లో పెట్టుకోం, పడేస్తాం, బయట చెత్త కుప్పలో పడేస్తాం. అది హార్డ్వేర్ యొక్క పరిస్థితి నాన్న. ఓకేనా? హార్డ్వేర్ యొక్క పరిస్థితి. ఇంకోటి, హార్డ్వేరు మొదట్లో మనం అంటే మార్కెట్లో సెల్ ఫోన్ తీసుకోండి. సెల్ ఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు నలుగురిని అడుగుతాం, ఈ ప్రోడక్ట్, ఈ మోడల్ సక్సెస్ అయిందా, ఈ సెల్ ఫోన్ మోడల్ సక్సెస్ అయిందా అని అడుగుతాం. అప్పటి వరకు ఆ సెల్ ఫోన్ అనేటువంటి హార్డ్వేర్ డివైస్ ఫెయిల్యూర్ రేట్లోనే ఉంటుంది, దాన్ని ఎక్కువ మంది కొనరు. ఎప్పుడైతే మార్కెట్లోకి ఇది సక్సెస్ అయింది అని చెప్పేసి ఒక టాక్ బయటకు వస్తుందో ఆటోమేటిక్గా చాలామంది ఆ హార్డ్వేర్ సెల్ ఫోన్ కొనడానికి ముందుకు వస్తారు. ఆటోమేటిక్గా దాని యొక్క ఫెయిల్యూర్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది, సక్సెస్ఫుల్ రేట్లోకి వెళ్ళిపోతుంది. వన్స్ ద డివైస్ ఈజ్ పర్చేజ్డ్ బై సో మెనీ పర్సన్స్, కొంతమంది కొనుక్కున్న తర్వాత దాన్ని కొంతకాలం యూజ్ చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా ఆ హార్డ్వేర్ డివైస్, ఆ సెల్ ఫోన్ ఏమవుతుంది, వేర్ అవుట్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది.
వేరౌట్ అంటే చివరికి మనం కూడా ఉపయోగించలేని పరిస్థితికి వచ్చేస్తుంది అనమాట, బికాజ్ ఇట్స్ ఏ హార్డ్వేర్ డివైస్. అవునా, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, హై ఫెయిల్యూర్ రేట్ ఇన్ బిగినింగ్. మొదట్లో హై ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది, కొంతకాలానికి యూసేజ్ వాడటం మొదలుపెట్టిన తర్వాత అది స్టీడీ స్టేట్కి వస్తుంది. స్టీడీ స్టేట్ అంటే స్థిరమైనటువంటి స్థితి అనమాట, స్థిరమైన స్థితి. అప్పుడు మనం చక్కగా యూజ్ చేస్తుంటాం, చాలా చక్కగా సౌండ్ లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, బ్యాటరీ ఎక్కువ వేడెక్కకుండా సెల్ ఫోన్ చాలా చక్కగా వర్క్ చేస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ సెల్ ఫోన్, ఎనీ హార్డ్వేర్ డివైస్ యూ కెన్ టేక్. దెన్ బిగిన్స్ టు వేర్ అవుట్. అప్పుడు కొంతకాలం తర్వాత మళ్ళీ వేర్ అవుట్, అది పాడైపోయే దిశకి వెళ్ళిపోతుంటుంది అనమాట. డ్యూ టు దేనివల్ల? ఎఫెక్ట్స్ ఆఫ్ డస్ట్, అంటే దుమ్ము కారణం కావచ్చు, ఇర్రెగ్యులర్ పవర్ సప్లై, మన ఇంట్లోకి వచ్చేటువంటి పవర్ సప్లైలో డిస్టర్బెన్సెస్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు. టెంపరేచర్ అంటే ఏంటి? దానికి మన యొక్క చెమట పట్టడం, వాతావరణంలో ఉన్నటువంటి తేమ అంటుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఒక డివైస్, హార్డ్వేర్ డివైస్ పాడైపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ సాఫ్ట్వేర్కి ఇవేవి ఉండవు చూడండి. సాఫ్ట్వేర్కి డస్ట్ అంటదు, సాఫ్ట్వేర్కి పవర్ సప్లైతో సంబంధం లేదు, సాఫ్ట్వేర్కి ఎక్కడ కూడా టెంపరేచర్తో సంబంధం లేదు. అవునా, నిరంతరాయంగా ఆ సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూనే ఉంటుంది, అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ దాన్ని మనం రీయూజ్ చేస్తూనే ఉంటాం, అప్గ్రేడ్ అవుతుంటుంది, రీయూజ్ చేస్తూనే ఉంటాం. ఎక్కడ మార్పులు ఏమి ఉండవు, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ప్రాబ్లమ్ మీన్స్ చేంజ్ అంతే. అక్కడ సాఫ్ట్వేర్లో చేంజ్ జరుగుతుంది, దట్ ఈస్ ద ప్రాబ్లం. సో కింద లాస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు? సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అఫెక్టెడ్ బై ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్. సాఫ్ట్వేర్ ఎక్కడైనా సరే ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే టెంపరేచర్ కానీ, పవర్ సప్లై కానీ, డస్ట్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల సాఫ్ట్వేర్ ఎక్కడ కూడా అఫెక్ట్ అవ్వదు, ప్రభావితం కాదు. ఓకేనా? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఇక్కడ మనకు చెప్పాడు చక్కగా. ఓకేనా? ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ కూడా అంటే మొట్టమొదట్లో ఎలా ఉంటుంది? ఫెయిల్యూర్ రేట్. దాని గురించి ఎవరికీ తెలియదు, దాన్ని ఎవరు యూజ్ చేయరు. వన్స్ ఒకసారి దాన్ని యూజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత దాని జర్నీ అమాంతం ఇలా జరిగిపోతూ ఉంటుంది అనమాట. కొంతకాలం పోయిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ కొత్తగా వచ్చేటువంటి వాటిని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. అప్పుడు ఆ సాఫ్ట్వేర్లో చేంజెస్ జరుగుతాయి, కంపెనీ స్థాయిలో చేంజెస్ జరుగుతాయి. ఇది చేంజెస్ జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం మొదలు పెడతారు. కొత్తగా వచ్చే యాప్స్ని అది యాక్సెప్ట్ చేస్తుంది, మళ్ళీ తిరిగి అది ఐడియల్ స్టేట్కి వచ్చేస్తుంది. ఐడియల్ స్టేట్ అంటే సమర్థవంతమైనటువంటి స్థితికి వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ సాఫ్ట్వేర్లో చేంజెస్ జరుగుతాయి, మళ్ళీ దాన్ని మనం మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా సాఫ్ట్వేర్ అనేది ఇలా ఒక కర్వ్ లాగా మూవ్ అవుతుంది తప్ప, ఇదిగో ఇలా వేరౌట్ మాత్రం కాదు. అంటే తిరిగి చూడండి, ఇది ఫెయిల్యూర్ స్టేట్, ఇలా మొదలయ్యాం, మళ్ళీ తిరిగి ఎలా వచ్చేసింది? ఇది ఫెయిల్యూర్ స్టేట్గా వచ్చింది. కానీ సాఫ్ట్వేర్ చూడండి, ఫెయిల్యూర్ స్టేట్లో మొదలయ్యే కర్వ్ ఎలా వెళ్తుంది? ఇలా వెళ్తుంది. ఓకేనా? ఎక్కడా కూడా కరువు పూర్తిగా పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. ఓకేనా? అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం, సాఫ్ట్వేర్ కాస్ట్. సహజంగా మనం చెప్తూ ఉంటాం, నేను సెల్ ఫోన్ 20,000 పెట్టుకున్నాను, 30,000 పెట్టుకున్నాను అని చెప్పేసి. ఇక్కడ మీరు సెల్ ఫోన్, ఆ డివైస్ మీరు చేత్తో పట్టుకునేటువంటి, మీరు కంటితో చూసేటువంటి డివైస్కి నేను అంత ఖర్చు పెట్టానని మీరు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ అలా కాదు, దానిలో సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ మొబైల్స్కి శాంసంగ్ ఇలాంటి వాటన్నిటికీ ఆండ్రాయిడ్. అలాగే యాపిల్ ఫోన్స్ తీసుకున్నాం అనుకోండి, దానికి iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే మనం కొన్ని రకాల మొబైల్స్ తీసుకుంటే దానికి మైక్రోసాఫ్ట్ తీసుకుందాం అంటే దాంట్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండొచ్చు. ఇలాగా ఒక డివైస్ మార్కెట్లోకి వచ్చింది అంటే ఆ డివైస్ కాస్ట్ అనేది కేవలం హార్డ్వేర్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉండదు. ద కాస్ట్ ఆఫ్ ద డివైస్ includes సాఫ్ట్వేర్ ఆల్సో. సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. ఆ డివైస్ యొక్క కాస్ట్లో ఏమి కలిసి ఉంటుంది? సాఫ్ట్వేర్ కూడా కలిసి ఉంటుంది. అది కూడా మనం కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా.
ఓకేనా? సో కొన్ని సందర్భాల్లో అసలు హార్డ్వేర్ కంటే సాఫ్ట్వేర్ కాస్టే ఎక్కువగా ఉండొచ్చు, చెప్పలేం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మార్కెట్లో మనకు కంప్యూటర్స్ దొరుకుతూ ఉంటాయి, అవునా? ఒక 25,000 పెట్టో 30,000 పెట్టో లేటెస్ట్గా ఒక కంప్యూటర్ కొనుక్కున్నారనుకోండి మీ ఇంట్లో మీ వర్క్స్ కోసం. నేను సాఫ్ట్వేర్ దాంట్లో విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు తెలుసా, విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని సహజంగా మీరు ఏ కంప్యూటర్ కొనుక్కున్నా కూడా పైరసీ ఇస్తాడు. పైరసీ అంటే ఏమిటి? ఎక్కడా కూడా లైసెన్స్ ఉండదు దానికి. లైసెన్స్ లేనటువంటి కొనకుండా వచ్చేటువంటి ఫ్రీ సాఫ్ట్వేర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ సాఫ్ట్వేర్కి మనం కొనుక్కున్నటువంటి సాఫ్ట్వేర్కి చాలా వ్యత్యాసం ఉంటుంది అది ఇచ్చేటువంటి ఆప్షన్స్లో. ఓకేనా? మనం కొనుక్కున్నటువంటి సాఫ్ట్వేర్స్లో చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఫ్రీగా తీసుకున్న సాఫ్ట్వేర్తో పోల్చుకుంటే, కంపేర్ చేస్తే మనం కొనుక్కునేటువంటి సాఫ్ట్వేర్లో చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడా మనకు డిస్టర్బెన్సెస్ ఉండవు. సో ఇప్పుడు నేను లేటెస్ట్గా వేరే వేరే మైక్రోసాఫ్ట్ డీలర్తో మాట్లాడాను. హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. మైక్రోసాఫ్ట్ డీలర్తో మాట్లాడాను. మేము కాలేజ్కి కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాము, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంత అవుతాయి అని అడిగాను. 10,000 అవుతుందని చెప్పాడు. ఒక సాఫ్ట్వేర్, ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్స్ కాస్ట్ అబౌట్ 10,000 రూపీస్. ఒకవేళ మనం ఒక 10 సిస్టమ్స్కి మన ల్యాబ్లో ఉన్నటువంటి 10 కంప్యూటర్స్కి 10 ఆపరేటింగ్ సిస్టమ్స్ కొనాలనుకుంటున్నాం అనుకోండి, ఎంత అవుతుంది టోటల్గా? 10,000 లెక్కన 10 సిస్టమ్స్కి ₹1,00,000 అవుతుంది. చూడండి ఎంత కాస్ట్. అవునా? మనం కొన్ని కొనుక్కున్నాం అప్పటికి. మనం కొన్ని సాఫ్ట్వేర్స్ని కొనుక్కొనే యూజ్ చేస్తున్నాం. ఆ రోజున మనం కొనుక్కున్న సమయం అంటే 2015 ఆ టైంలో కొన్నాం, అప్పుడు ₹7,000. ఇప్పుడు కొంచెం పెరిగింది సాఫ్ట్వేర్ కాస్ట్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు? ద ఫస్ట్ పాయింట్, ద సాఫ్ట్వేర్ కాస్ట్ ఆఫెన్ డామినేట్ కంప్యూటర్ సిస్టమ్ కాస్ట్. కొన్ని సందర్భాల్లో సాఫ్ట్వేర్ కాస్ట్ అనేది కంప్యూటర్ యొక్క అంటే హార్డ్వేర్ కంటే కూడా ఎక్కువగా ఉండొచ్చు, డామినేట్ చేయొచ్చు కాస్ట్. సాఫ్ట్వేర్ అంత వాల్యుబుల్ అనమాట. సాఫ్ట్వేర్ కేవలం ఉత్తుత్త హార్డ్వేర్ పెట్టుకొని మనం ఏం చేయలేం కదా. చూడండి సాఫ్ట్వేర్కి ఎంత డిమాండ్ ఉందో. మీరు ఎంత సోఫిస్టికేటెడ్ కంప్యూటర్ కొనుక్కున్నా దాంట్లో కనుక సరైన సాఫ్ట్వేర్ లేకపోతే ద కంప్యూటర్ ఈజ్ యూజ్లెస్. అర్థమవుతుందా? సో సాఫ్ట్వేర్ అంత సోఫిస్టికేటెడ్గా ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేరే టోటల్ కంప్యూటర్ డివైస్ మొత్తాన్ని, హార్డ్వేర్ కాంపోనెంట్స్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకొని నడిపిస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్కి అంత వాల్యూ ఉంది. ఇంకేం చెప్తున్నాడు? సమ్ టైమ్స్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈస్ హై దాన్ ఇట్స్ డెవలప్మెంట్. కొన్ని సందర్భాల్లో ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి మనకు అయ్యేటువంటి ఖర్చు కంటే, సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చు కంటే దాని యొక్క మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందట. మెయింటెనెన్స్ మీకు తెలుసా? ఇప్పుడు మీరు సపోజ్ మీరు సెల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. సెల్ ఫోన్స్ మ్యాక్సిమం మనం యూజ్ చేసే సెల్ ఫోన్స్ అన్ని ఆండ్రాయిడ్, అంటే శాంసంగ్ తీసుకున్నా, ఒప్పో తీసుకున్నా, వివో తీసుకున్నా, ఇలాంటివన్నీ కూడా ఆండ్రాయిడ్ ఫోన్సే. దీంట్లో మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, మహా అయితే ఒక 2,000, 3,000, 500 ఇట్లా ఖర్చు అవుతుంది. యాపిల్ ఫోన్ తీసుకోండి. యాపిల్ ఫోన్ దాన్ని కొనాలంటేనే మినిమం 50,000, 60,000 నుంచి మొదలవుతుంది. దాన్ని మొదలవటమే అక్కడి నుంచి మొదలవుతుంది. యాపిల్ ఇయర్ ఫోన్స్ మార్కెట్లో వేలల్లో ఉంటుంది దాని ఖర్చు. యాపిల్ వాడివి ఐపాడ్స్ ఉంటాయి, ఎయిర్ పాడ్స్ అంటాం వాటిని, ఎయిర్ పాడ్స్ 14,000 రూపాయలు. యాపిల్ ఎయిర్ పాడ్స్ లేటెస్ట్గా సెకండ్ జనరేషన్ వచ్చింది యాపిల్లో, 25,000 ఎయిర్ పాడ్స్. చూడండి ఎంత మెయింటెనెన్స్ అది. అంటే వాడు యూజ్ చేసే సాఫ్ట్వేర్కి అంత వాల్యూ ఉంటుంది. కేవలం హార్డ్వేర్ ఒక్కటే వాడు తయారు చేసి మీకు అంత కాస్ట్ చెప్పడు. వాడు ఉపయోగించే సాఫ్ట్వేర్ అంత సోఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్ అనమాట. లోపల యూజ్ చేసేటువంటి ఆ ఎయిర్ పాడ్స్లో మనం చెవుల్లో పెట్టుకుంటాం, వైర్ ఉండదు దానికి. ఎయిర్ పాడ్స్ మీకు తెలుసు, చాలామంది మీరు చూసే ఉంటారు. అంటే అతి తక్కువ ఫ్రీక్వెన్సీస్ని కూడా అది రిసీవ్ చేసుకునే విధంగా లోపల సాఫ్ట్వేర్ని వాడు డిజైన్ చేస్తాడు. ఓకేనా? సో కొన్ని సందర్భాల్లో సాఫ్ట్వేర్ తయారు చేయడం కంటే దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా ఎక్కువ కాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో దట్ సాఫ్ట్వేర్ ఈజ్ వెరీ వాల్యుబుల్ థింగ్. సో బేసిక్గా ఇవి ఎక్కడ జరుగుతుంటుందంటే సహజంగా ద మెయింటెనెన్స్ ఆఫ్ లాంగ్ యూజర్ సాఫ్ట్వేర్ ఈజ్
మెనీ టైమ్స్ హయ్యర్ దాన్ ఇట్స్ డెవలప్మెంట్. ఎక్కువ కాలం యూస్ చేసే సాఫ్ట్వేర్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు బ్యాంకులు తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్స్లో రోజుకోసారి సాఫ్ట్వేర్ మార్చడు, మనం కనుక సిమ్ కార్డ్ మార్చినట్టు. చాలా మంది సిమ్ కార్డ్ ఎలా మార్చుంటారో తెలిస్తే నెంబర్లు తెగ మార్చేస్తుంటారు. ఈ సిమ్ కార్డ్ సరిగ్గా లేదని ఆ సిమ్ కార్డ్ తీసుకుంటాడు, ఐడియా బాగలేదని ఎయిర్టెల్కి వస్తాడు, ఎయిర్టెల్ నుంచి బిఎస్ఎన్ఎల్కి వస్తాడు, మళ్ళీ ఇంకో దానికి వెళ్తాడు, ఇలా చేంజ్ అవుతూ ఉంటాడు వీడు. బ్యాంక్స్ తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్స్ కానీ ఎల్ఐసి కానీ ఎనీ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ వాళ్ళు సాఫ్ట్వేర్స్ అంత తొందరగా మార్చరు. ఎందుకంటే వాళ్ళు ఒక కంపెనీకి బైండ్ ఓవర్ అయి ఉంటారు అనమాట. సాఫ్ట్వేర్ మార్చడం అంటే ఆషామాషి విషయం కాదు. బ్యాంక్స్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ కొన్ని రోజుల పాటు ఆగిపోతాయి. ఓకేనా? సో ఇట్లా లాంగ్ రన్నింగ్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో దాని యొక్క మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ విత్ డెవలప్మెంట్. దాన్ని తయారు చేసినప్పుడు అయ్యేటువంటి ఖర్చు కంటే దాని యొక్క మెయింటెనెన్స్ కాలం గడిచే కొద్దీ దాంట్లో జరిగేటువంటి మార్పులు చేర్పుల్ని మళ్ళీ బ్యాంకు వాళ్ళు తీసుకోవాలి. అలా కనుక తీసుకోకపోతే బ్యాంక్ అప్డేట్ కాదు కదా. ఒకప్పుడు బ్యాంక్ ఎలా ఉండేది, మనం వెళ్ళిపోయి డబ్బులు డ్రా చేసుకునే వాళ్ళం బ్యాంకుకి వెళ్ళి. ఆ తర్వాత ఏమైపోయింది, ఏటీఎం మెషిన్స్ వచ్చేసినాయి. ఆ తర్వాత ఏమైపోయినాయి మనకు, ఇదిగో ఈ మొబైల్ ద్వారా మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతున్నాం, మొబైల్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఏమొచ్చినాయి, గూగుల్ పేలు, ఫోన్ పేలు ఎట్సెట్రా వచ్చేసినాయి. గూగుల్ పే అనేది ఎస్బీఐదా కాదు, పోనీ ఆంధ్ర బ్యాంక్ వాడిదా కాదు, ఎవరో ప్రైవేట్ కంపెనీ. సో మనం గూగుల్ పే, ఫోన్ పే ఇలాంటివి యూజ్ చేస్తూ బ్యాంకుకు వెళ్లకుండా మనం రకరకాల బిల్స్ పే చేసుకుంటున్నాం, రకరకాల అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. చూడండి ఇవన్నీ ఎన్ని మార్పులు. మరి ఈ వచ్చిన మార్పులన్నింటినీ ఎస్బీఐ వాడు యాక్సెప్ట్ చేయాలా వద్దా? ఇలా రకరకాలుగా వచ్చినటువంటి సాఫ్ట్వేర్స్లో వచ్చినటువంటి చేంజెస్ని ఎస్బీఐ వాడు యాక్సెప్ట్ చేయాలంటే ఎస్బీఐ సాఫ్ట్వేర్లో ఈ మోడిఫికేషన్స్ ఉండాలి. దిస్ ఈజ్ మెయింటెనెన్స్. నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ అంటే ఏంటో చూసాం. అలాగే సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి ఉన్నటువంటి తేడాలు ఏంటో చూసాం. అలాగే సాఫ్ట్వేర్లో ఉండేటువంటి ప్రొడక్ట్స్ టైప్స్ చూసాం, జనరిక్ ప్రొడక్ట్స్, కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి. అలాగే సాఫ్ట్వేర్ సొసైటీకి ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఒక దేశం యొక్క డెవలప్మెంట్లో సాఫ్ట్వేర్ యొక్క పాత్ర ఎంతవరకు ఉంది అనేది మనం చూసాం. అలాగే ఫీచర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ చూసాం. సాఫ్ట్వేర్ ఎప్పటికీ వేరౌట్ కాదు, సాఫ్ట్వేర్లో చేంజెస్ జరుగుతుంటాయి తప్ప ఎక్కడ కూడా వేరౌట్ అవ్వదు. హార్డ్వేర్ మాత్రమే వేరౌట్ అవుతుంది అని చెప్పుకుని దానికి సంబంధించి ఈ బాత్ టబ్ కరువు తీసుకున్నాం. ఓకేనా? అలాగే సాఫ్ట్వేర్ యొక్క కాస్ట్ ఎలా ఉంటుంది, ఏ పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అనేది మనం చూసాం. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ దగ్గరికి వస్తున్నాం. సో ఇంజనీరింగ్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఇంజనీరింగ్? సో engineering is the process of implementing the scientific principles and the procedures to develop a product. ఒక వస్తువును తయారు చేసేటువంటి విధానం ఏదైతే ఉందో, ఒక వస్తువును తయారు చేయటానికి ఏవైతే ప్రిన్సిపల్స్, ఏవైతే మనం సూచనలు, సలహాలు, ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏదైతే ఒక విధానం ఉందో దాన్ని ఇంజనీరింగ్ అని పిలుస్తాం. దట్ మీన్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఇంజనీరింగ్ అంటే ఏమిటి? చాలామంది మీ చుట్టుపక్కల ఇంజనీరింగ్ చేస్తూ ఉంటారు, బట్ దే డజంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో వాట్ ఈస్ ఇంజనీరింగ్? ఇంజనీరింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ ఎ ప్రొడక్ట్. ఇట్ మే బి హార్డ్వేర్ ప్రొడక్ట్ ఆర్ ఎ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్, ఏదైనా కావచ్చు. ఇంతకుముందు ఇంజనీరింగ్ కాలేజెస్ లేకముందు మన ఊళ్ళలో ఇప్పటికీ ఉన్నారు, కుండలు తయారు చేస్తుంటారు. చూడండి, కుమ్మరి వాళ్ళు అంటారు, వాళ్ళు కుండలు తయారు చేస్తుంటారు. దే ఆర్ నథింగ్ బట్ ఇంజనీర్స్. తర్వాత ఈ కమ్మరి వాళ్ళు ఉంటారు, గోల్డ్ స్మిత్, బంగారం తయారు చేసే వాళ్ళు ఉంటారు. అలాగే మీ ఊర్లో చెక్క పని వాళ్ళు ఉంటారు, నాగలి ఇవన్నీ తయారు. ఇప్పుడు నాగలి ఎవరు తయారు చేయించుకునే వాళ్ళు లేరేమో బహుశా. నాగలి తయారు చేసే వాళ్ళు ఉన్నారు పూర్వం, ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. వాళ్ళందరూ ఇంజనీర్స్ అమ్మా. వాళ్ళు ఒక చెక్కను తీసుకొని వచ్చేసి చక్కగా దాన్ని అందంగా మలిచి హలం అంటాం, దాన్ని హలం అంటే నాగలి తయారు చేస్తారు. ఒక బంగారపు ముద్దను తీసుకెళ్ళి ఒక కంసలి
కంసలు వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా దాన్ని అందంగా ఒక మంచి ఇయర్ రింగ్స్ గాను, మన చేతికి పెట్టుకునేటువంటి ఫింగర్కి పెట్టుకునేటువంటి రింగ్ గాను, మన మెడలో వేసుకునేటువంటి చైన్ లాగను, మన నడుముకు పెట్టుకునేటువంటి వడ్రాణం లాగను, ఇలాగ రకరకాలుగా దాన్ని వంపులుగా మలుస్తారు చూడండి, ఒక ముద్దని, ఒక బంగారపు ముద్దని. సో నథింగ్ బట్ దే ఆర్ ఇంజనీర్స్. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు? ఎక్కడ ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకోలేదు. అర్థమవుతుందా? అక్కడ ఏం జరిగింది? ఇంజనీరింగ్ ప్రాసెస్ జరిగింది. ఇంజనీరింగ్ మీన్స్ దే ఫాలోస్ సమ్ ప్రాసెస్. తాత తండ్రికి చెప్పాడు, తండ్రి కొడుకు చెప్పాడు, బాబు ఇలా బంగారాన్ని ఇలా మలచాలరా, ఇలా ఆభరణంగా తయారు చేయాలి. అవునా? ఫిజిక్స్ సార్ ఒకసారి నాకు విషయం చెప్పాడు. ఇప్పుడు మనకు ఎడ్ల బండ్లు ఉంటాయి. ఎడ్ల బండ్లు ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చేసి అనుకోండి, పూర్వం ఎద్దుల బండ్లు ఉండేవి, ఇప్పటికీ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఎడ్ల బండ్లకి చక్రం కూడా చక్రమే ఉంటుంది, చెక్కదే ఉంటుంది. ఆ చెక్కకి చుట్టూ కూడా ఐరన్తో, ఇనుముతో చేసినటువంటి ఒక చట్రం బిగిస్తారు. ఐరన్తో ఇనుముతో చేసినటువంటి ఒక రింగ్ లాగా బిగిస్తారు అనమాట. అది ఎంత ప్రాసెస్ అంటే, ఆ ఇనుముని రౌండ్గా ఎక్కడ చిన్న తేడా లేకుండా రింగ్ లాగా చేయాలి. అది కాలుతూ ఉన్నప్పుడే తీసుకెళ్లిపోయి ఆ చెక్క మీద పెట్టేసేసి చక్కగా దాన్ని సెట్ చేసేయాలి. చెక్క మీద పెట్టి సెట్ చేసినప్పుడే అది ఇంక సెట్ అయిపోతుంది దానికి. ఆ టైంలో పొరపాటున ఆ రింగు వచ్చి వాళ్ళ మీద పడింది అనుకోండి, కట్ అయిపోతుంది శరీరం. అవునా? ఎంత ప్రాసెస్ చూడండి, ఇంజనీరింగ్ ప్రాసెస్ అది. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్, it's a process of developing a software using some scientific principles, using some methodologies, కొన్ని మెథడ్స్ని, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని యూజ్ చేసి ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని ఇంజనీరింగ్ అంటాం మనం. సాఫ్ట్వేర్కి సంబంధించింది కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటున్నాం మనం. ఓకేనా? సో ఏం చెప్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ కాస్ట్ ఎఫెక్టివ్, అంటే ఖర్చుతో కూడుకున్నది. సాఫ్ట్వేర్ అనే తయారు చేయాలంటే ఎవరు కావాలి? అవునా? నిన్న వర్షం పడింది, అలా వర్షంలాగా పడుతుంది ఆ సాఫ్ట్వేర్ పైనుంచి. మనుషులు కావాలి. అవునా? కేవలం వ్యక్తులు మాత్రమే ఉంటే సాఫ్ట్వేర్ తయారు కాదు, మెషిన్స్ కావాలి, కంప్యూటర్స్ కావాలి. అవునా? ఒక సాఫ్ట్వేర్ని తయారు చేయడానికి కొన్ని సాఫ్ట్వేర్స్ యొక్క సహాయం అవసరం అవుతుంది. ఓకే, సపోజ్ మీరు ఒక చిన్న ఫ్రేమ్ తయారు చేయాలనుకోండి, విండో తయారు చేయాలనుకోండి, జావా కావాలి, పైథాన్ కావాలి, సి లాంగ్వేజ్ కావాలి. ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తామన్నమాట. సో వ్యక్తులు కావాలి, మంచి ఎఫిషియన్సీ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి, సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి సాఫ్ట్వేర్స్ కావాలి, అలాగే కంప్యూటర్స్ కావాలి. ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక పెద్ద బిల్డింగ్ కావాలి. దానికి ఎలక్ట్రికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఎయిర్ కండిషనర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, వీళ్ళందరికీ జీతాలు ఉంటాయి, లక్షల రూపాయలు. చూడండి ఎంత కాస్ట్ ఎఫెక్టివో. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. అవునా? ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో ఇక్కడ మీకు కిందన చిన్న డయాగ్రామ్ ఇచ్చాను. సాఫ్ట్వేర్ ఒక ప్రొడక్ట్ని డెవలప్ చేయడంలో అసలు ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్స్. అవునా? ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలంటే ముందు ఏం కావాలమ్మా? రిక్వైర్మెంట్స్ కావాలి. అవునా కాదా? సాఫ్ట్వేర్ ఒక వస్తువే, మనం కొనుక్కునేటువంటి బయట వస్తువులే. మనం వెళ్ళి ఒక వస్తువు కొనుక్కోవాలనుకోండి, ముందు మన రిక్వైర్మెంట్స్ ఏంటి ముందు మనం అనుకోవాలి. నాకు సెల్ ఫోన్ స్క్రీన్ ఇంత పరిమాణంలో ఉండాలి, అదొక రిక్వైర్మెంట్. అవునా? ముందు 2 కెమెరాలు ఉండాలి, వెనక 4 కెమెరాలు ఉండాలి, అదొక రిక్వైర్మెంట్. ర్యామ్ కెపాసిటీ 4 GB ఉండాలి, అదొక రిక్వైర్మెంట్. అవునా? ఇవన్నీ కూడా శాంసంగ్ కంపెనీ అయి ఉండాలి, ఓప్పో కంపెనీ అయి ఉండాలి, ఇది ఒక రిక్వైర్మెంట్. ఇవన్నీ ఉంటేనే మనం ఆ షాప్కి వెళ్ళి ఆ వస్తువు తీసుకుంటాం, లేకపోతే తీసుకోం. అవునా కదా? సో రిక్వైర్మెంట్స్, మీరు ఏ వస్తువు తయారు చేయాలన్నా, ఏ వస్తువు కొనుక్కోవాలన్నా రిక్వైర్మెంట్స్ ఆర్ ద ఫస్ట్ థింగ్. మొట్టమొదటి అంశం ఏమిటి? రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేసుకుంటారు. ఎవరు కలెక్ట్ చేస్తారు?
మన సాఫ్ట్వేర్ తయారు చేయడానికి మనకు సంబంధించిన రిక్వైర్మెంట్స్ని కంపెనీలో ఉండేటువంటి అనలిస్టులు ఉంటారు, అనలిస్టులు వాళ్ళు మన దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. మనకి ఏమేం కావాలి, ఎలాంటి వర్క్ చేయాలి, ఆ సాఫ్ట్వేర్ ఎక్కడెక్కడ స్టోర్ చేసుకోవాలి అన్న విషయాన్ని మొత్తం కూడా ఎనాలిసిస్ చేసి అనలిస్టులు నోట్ చేసుకుంటారు, డాక్యుమెంటేషన్ చేసుకుంటారు. అప్పుడు దాన్ని ఎనాలిసిస్ చేస్తారన్నమాట. వాళ్ళు ఎనాలిసిస్ చేసి ఆ వస్తువును మనం తయారు చేయగలమా లేదా అన్న విషయాన్ని అనలిస్టులు చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళిపోయి నేను ఒక రాకెట్ని చంద్రమండలంలోకి పంపిద్దాం అనుకుంటున్నాను, మీరు నాకు సాఫ్ట్వేర్ తయారు చేసి ఇవ్వగలరా అని ఒక చిన్న కంపెనీని, బుజ్జి కంపెనీని అడిగారు అనుకోండి, మాకు తెలియదండి అని చెప్తారు వాళ్ళు. ఎందుకు? దే డజంట్ నో హౌ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ ఫర్ రాకెట్ లాంచింగ్. అవునా కదా? దానికోసం పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, సపరేట్గా ఉంటాయి. ఆ కంపెనీస్ వాళ్ళు తయారు చేస్తుంటారు ఎప్పుడు కూడా దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్. అర్థమవుతుందా? మీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్కి తగిన సాఫ్ట్వేర్ కంపెనీని మీరు ఎంచుకోవాలి. మీకు ఇప్పుడు మంచి సెల్ ఫోన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మీరు కూరగాయల షాప్కి వెళ్తారా? లేదు, సెల్ ఫోన్స్ అమ్మే షాప్కి వెళ్తారు. కూరగాయల షాప్లో కూరగాయలు దొరుకుతాయి, ఆకుకూరలు దొరుకుతాయి, అంతే. సెల్ ఫోన్లు అమ్మరు అక్కడ. అలాగే మీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసేటువంటి, పూర్తి చేసేటువంటి ఆయా కంపెనీస్కి మీరు వెళ్ళాలి. అక్కడ ఉండేటువంటి సాఫ్ట్వేర్ అనలిస్టులు ఏం చేస్తారు? మీకు ఏమేం కావాలి సార్ చెప్పండి అని చెప్పేసి మీ డేటా మొత్తం తీసుకుంటారు. మీరు చెప్తారు, నాకు ఇలాంటి అవుట్పుట్ కావాలి, అలాంటి అవుట్పుట్ కావాలి, ఈ కలర్స్తో ఉండాలి స్క్రీను, అవునా, మౌస్ క్లిక్ చేస్తే ఇలా జరగాలి, ప్రింటింగ్ ఇలా రావాలి, ఇలా రకరకాలుగా మీరు చెప్తారు. అవన్నీ నోట్ చేసుకొని దాన్ని అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ చేసిన తర్వాత డిజైన్ పూర్తి చేస్తారు. నెక్స్ట్ ఏంటి? డిజైన్. ముందు డిజైన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డిజైన్ చేసిన తర్వాత అప్పుడు దాని యొక్క ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, అంటే దాన్ని కన్స్ట్రక్షన్లోకి తీసుకెళ్ళిపోతారనమాట. ముందు డిజైన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకోండి, షర్ట్ కుట్టించుకోవాలంటే టైలర్ దగ్గరికి వెళ్తాం. టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఫేమస్ టైలర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? ఒక పుస్తకం మీ ముందు పెట్టేస్తారు. ఒక పుస్తకం మీ ముందు పెట్టేసేసి, సార్ ఈ మోడల్ చూడండి, ఈ మోడల్ చూడండి, ఈ మోడల్ చూడండి అంటారు. ఈ షర్ట్ ఇలా ఉంటుంది, ఈ మోడల్లో కుడితే, ఈ షర్ట్ ఇలా ఉంటుంది, ఈ మోడల్లో కుడితే అని చెప్పేసి వాళ్ళు చెప్తారు చక్కగా. ఈ మధ్య మనం బట్టలు కూడా ఆన్లైన్లో కొనుక్కుంటున్నాం. చూడండి, ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు మీకు షర్ట్ ఒకటే చూపెట్టాడు, ఆ షర్ట్ వేసుకుంటే మనిషి ఎలా ఉంటాడో కూడా మనిషి బొమ్మ చూపెడతాడు అక్కడ. అవునా? డిజైన్ అంటాం దాన్ని. మనం షర్టు వేసుకుంటే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని వాడు ఒక మనిషికి వేసి, ఒక బొమ్మకు వేసి అక్కడ ఫోటో తీసి పెడతాడు. ఇట్స్ ఏ డిజైన్, నథింగ్ బట్. సపోజ్ మీకు ఆ డిజైన్ నచ్చింది అనుకోండి, దెన్ నెక్స్ట్ జరిగే పని ఏంటి? కంపెనీ స్థాయిలో కోడింగ్ జరుగుతుంది, ప్రోగ్రామ్ అయిపోతుంది, కోడింగ్ చేసేస్తారు, సాఫ్ట్వేర్ మొత్తాన్ని డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత వెంటనే మీ చేతిలో పెట్టరు, టెస్ట్ చేస్తారు. దాన్ని ఖచ్చితంగా ఏం చేస్తారు? టెస్ట్ చేస్తారు. ఇది అన్ని రకాల తప్పుల్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తుందా, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది రకరకాలుగా టెస్ట్ చేస్తారు. దీనికి సపరేట్ ఇంజనీర్స్ ఉంటారు, టెస్టింగ్ టూల్స్ ఉంటాయి వాటికి. దీనికి శాలరీస్ కూడా తక్కువేం లేవు, మా 70,000, 80,000, ₹1,00,000, 2 లక్షలు కూడా ఉన్నాయి టెస్టింగ్ ఇంజనీర్స్కి. అంటే మీ ఆలోచన ఎన్ని రకాలుగా టెస్ట్ చేయొచ్చు అనేది మీ ఆలోచన. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్. అమ్మాయి టెస్టింగ్ టూల్స్ మీద వర్క్ చేస్తుంది అనమాట. 85,000 డ్రా చేస్తుంది పర్ మంత్, 85,000 డ్రా చేస్తుంది. అమ్మాయి ఏమీ ప్రోగ్రామ్ రాయదు, అమ్మాయికి ఏం ప్రోగ్రామ్ ఏం రాదు. రీసెంట్గా ఒక యాపిల్ కంప్యూటర్ కొనుక్కుంది 1,50,000 పెట్టి. చూడండి, ప్రోగ్రామే రావాల్సిన అవసరం లేదు. మన కనుక ఒక ప్రాబ్లంని ఎన్ని రకాలుగా దానికి సొల్యూషన్ తీసుకోవచ్చు, అలాగే ఒక ప్రాబ్లంని ఎన్ని కోణాల్లో చూడొచ్చు అనేది కనుక మీరు కనుక ఆ పరిశీలన కోణాన్ని మీరు డెవలప్ చేసుకుంటే మీరే నెంబర్ 1 అవుతారు ఈ ప్రపంచంలో. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? టెస్టింగ్ తర్వాత అన్ని టెస్ట్లకి అది ఓకే అయింది. డిప్లాయ్మెంట్ అంటే ఏమిటి? తీసుకెళ్ళిపోయి మన కంప్యూటర్లో లోడ్ చేస్తారు. మనం ఒక షాప్ పెట్టుకున్నాము, ఒక బట్టల షాప్ పెట్టుకున్నాము, చక్కగా మన కమలాలాగా, కల్పనలాగా అలాంటి షాప్లో ఒక సాఫ్ట్వేర్ కావాలి కాబట్టి డెవలప్ చేయించుకున్నాం, టెస్ట్ చేశారు, డిప్లాయ్ చేశారు. డిప్లాయ్ అంటే తీసుకొచ్చి మన కంప్యూటర్లో లోడ్ చేశారు. మనం ఇంకా యూజ్ చేస్తూ ఉంటాం. యూజ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏవో రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే వాటన్నిటిని మళ్ళీ కంపెనీ వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటారు. మళ్ళీ కొత్తగా ఎన్హాన్స్మెంట్స్, న్యూ మోడిఫికేషన్స్ అన్ని చేస్తూ ఉంటారు మన సాఫ్ట్వేర్కి. మెయింటెనెన్స్ అంటాం దాన్ని, మెయింటెనెన్స్.
ఓకేనా, మెయింటెనెన్స్ అంటాం. అప్డేట్స్ అంటాం, వచ్చేటువంటి ఎప్పటికప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయటాన్ని మెయింటెనెన్స్ అంటాం. కొత్తగా జరిగేటువంటి మార్పుల్ని ఎన్హాన్స్మెంట్స్, అప్డేట్స్ అంటాం. సో ఇవన్నీ కూడా ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి వర్క్స్. మరి ఇలాంటి ఇన్ని వర్క్స్కి కారణమైనటువంటి పని ఏంటో తెలుసా? ఇంజనీరింగ్. ఓకేనా? సో ఏం చెప్తున్నాడు చూడండి, మనం చెప్పుకున్న కాన్సెప్ట్ చెప్తున్నాడు. డెఫినేషన్స్, 2 డెఫినేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇస్ ద ప్రాసెస్. ఇది ఒక పని అమ్మాయి, ఇది ఒక పని, ఒక క్రమమైనటువంటి పని. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ యూజింగ్ వెల్ డిఫైన్డ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్. అవునా? చాలా చక్కగా ఎక్కడ తప్పులకి తావు లేనటువంటి శాస్త్రీయమైనటువంటి కోణంలో నిరూపించబడిన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో, సూత్రాలు ఏవైతే ఉంటాయో, ఆ సూత్రాలను ఉపయోగిస్తూ, ఆ మెథడ్స్ని, ఆ విధానాలను ఉపయోగిస్తూ తయారు చేసేటువంటి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని తయారు చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని ఇంజనీరింగ్ అంటాం మనం. చదువుతున్న వ్యవసాయం చేసే పిల్లలు చాలామంది ఉన్నారు మీలో. వ్యవసాయం చేయడం అంటే ఇట్స్ ఎన్ ఇంజనీరింగ్ ప్రాసెస్. అదొక ప్రాసెస్. అది అంటే విత్తనం నాటేదానికంటే ముందు నేల పిచ్చి పిచ్చిగా ఉంటుంది, ఆల్రెడీ పంట కోసేసి ఉంటాం. ఏం చేస్తాం తర్వాత? వెంటనే విత్తనాలు నాటేం, ముందు దుక్కి వేసుకుంటాం అనమాట. దుక్కులు వేస్తారు, వేసవి దుక్కులు అంటారు. దుక్కి వేసిన తర్వాత ఏమవుతుంది? పెళ్ళలన్నీ బాగా పైకి లేస్తాయి. అప్పుడు వర్షాలు పడతాయి. వర్షాలు పడిన తర్వాత ఆ పెద్ద పెద్ద పెళ్ళలన్నీ కూడా నలుగుతాయి. ఆ తర్వాత కొంచెం ట్రాక్టర్ తిరగటానికి, ఈ నాగలు తిరగటానికి వీలుండే విధంగా భూమి ఉంటుంది, పూర్తి బురద బురదగా లేకుండా. అప్పుడు ఏం చేస్తారు? చక్కగా నేలని చక్కగా చదును చేసి పెట్టుకుంటారు, ఎక్కడ పెద్ద పెద్ద పెడ్డలు లేకుండా. ఎందుకు? పెద్ద పెద్ద పెడ్డలు ఉంటే ఏమవుతుంది? విత్తనం నాటితే పాపం పైకి రాదు. అందుకని చాలాసార్లు మనకు గొర్రు అంటారు, ఆ గొర్రు ఇరవాలు అంటుంటారు, అవి వేస్తారనమాట. అవి వేసి చక్కగా భూమిని పల్చగా చేసుకుంటారు, మెత్తగా చేసుకుంటారు. అప్పుడు ఆ సాళ్ళు తయారు చేసుకుంటూ ఆ సాళ్లలో విత్తనం నాటుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. బిగ్గెస్ట్ ప్రాసెస్. సో ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రాసెస్, రైట్? సో అలాగే ఈ దీంట్లో మనకు వచ్చేటువంటి అవుట్పుట్ ఏంటి? ద అవుట్పుట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈస్ అన్ ఎఫిషియంట్ అండ్ రిలయబుల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. చక్కగా మనం పద్ధతులన్నీ ఫాలో అవుతూ, సకాలంలో వర్షాలు పడుతూ, సకాలంలో నీళ్లు కట్టుకుంటూ మనం గనక వ్యవసాయం చేసామనుకోండి, ఏమవుతుంది? చక్కగా సమర్థవంతమైనటువంటి, అవునా, తినటానికి యోగ్యంగా ఉండేటువంటి, ఎక్కడా కూడా చీడపీడలు లేనటువంటి, అవునా, ఒక తాలుగింజ కూడా లేనటువంటి చక్కటి ప్రొడక్ట్ బయటకు వస్తుంది, ఉత్పత్తి. సో వ్యవసాయమైనా ఒక ఇంజనీరింగ్ ప్రాసెస్సే, ఇది కూడా ఒక ఇంజనీరింగ్ ప్రాసెస్సే, రైట్? కింద ఇంకో డెఫినేషన్ ఇచ్చాడు చూడండి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇస్ ద అప్లికేషన్. అప్లికేషన్ అంటే ఏమిటి? ఉపయోగించటమే. ఎక్కడో థియరీ విన్నాం మనం, ఆ థియరీని ఏం చేస్తాము? ఉపయోగిస్తాం తీసుకెళ్ళిపోయి. ఆ ఉపయోగించటమే అప్లికేషన్ అంటాం దాన్ని. సో ఇది అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అంటే శాస్త్రీయపరమైనటువంటి సూత్రాలు అన్నమాట. శాస్త్రీయపరమైనటువంటి సూత్రాలు అంటే విత్తనాన్ని ఇలాగే నాటాలి, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలకూర సాగు చేస్తున్నారు అనుకోండి, పాలకూర, తోటకూర, ఇవన్నీ కూడా ఎలా నాటుతారు? వాటిని కొంచెం ఒక వేలు అంటే 4-5 అంగుళాలు, 2-3 అంగుళాలు, 2 అంగుళాలు, 1 అంగుళం లోతులో నాటుతారు. అంతేగాని ఒక 10 అడుగులు గొయ్యి తీసి పాలకూర విత్తనం వేసాం అనుకోండి, అది మొక్క వస్తుందా? రాదు. సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఇలానే నాటాలి, ఇంత లోతులోనే నాటాలి. ఎక్కువ లోతులో నాటితే మొక్క రాదు మీకు, అవునా? మనం కనుక బోర్ వేయడానికి 400 అడుగులు తీస్తాం, అలాగే 400 అడుగులు తీసి విత్తనం వేసాం అనుకోండి, అది అక్కడే ఉండిపోతుంది. సో ఒక వ్యవసాయం చేయడానికి సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయో, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే ప్రాసెస్లో కూడా ఆ ప్రక్రియ జరపడానికి సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో టు డిజైన్ చేయటం, డెవలప్ చేయటం అంటే కోడ్ రాయటం, టెస్ట్ చేయటం, ఇంప్లిమెంట్ చేయటం, మెయింటైన్ చేయటం, ఎన్హాన్స్మెంట్స్ అంటే అప్డేషన్స్, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అప్లికేషన్లో భాగాలే. ఓకేనా? సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్యాదరింగ్ రిక్వైర్మెంట్స్, అనలైజింగ్ రిక్వైర్మెంట్స్, డిజైనింగ్ ద రిక్వైర్మెంట్స్, కోడింగ్ ద సాఫ్ట్వేర్,
testing the software, deployment of the software, maintenance of the software, and update of the software. So all these processes belongs to engineering process. Okay na? సో ఇది నా కాన్సెప్ట్. సో రేపు మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఓకే, 1 సెకండ్.